ప్రముఖ క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు గంటగంటకు సంచలన మలుపులు తిరుగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారని ప్రాథమిక నివేదికలను బట్టి పోలీసులు చెబుతుండగా, ముమ్మాటికి ఆయన్ను ఎవరో చంపేసి ప్రమాదంగా సృష్టిస్తున్నారంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఛేదించడం పోలీసులకు పెను సవాలుగా మారింది. పోలీసులు ఏ ఆధారాన్ని బయటపెట్టినా అందులో అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వందల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 2025 మార్చి 30వ తేదీ ఆదివారం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ మద్యం షాపు వద్ద ఉన్న వీడియో వైరల్గా మారింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం మత్తులో బైకు నడిపారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఈ వీడియోలను ప్రసారం చేశాయి. ఈ వీడియోలపై క్రైస్తవ సంఘాల నేతలు భగ్గుమన్నారు. ఆ వీడియోలు ఫేక్ అని, అందులో ఉన్న వ్యక్తి అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలనే కాదు అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. అది ఫేక్ అంటూ ఓ వ్యక్తి ఫోటోను తెగతిప్పేస్తున్నారు. ఇంతలోనే మార్చి 31వ తేదీ సోమవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్కు సంబంధించి 2 ప్రధాన పత్రికల్లో 2 విభిన్నమైన కథనాలు వచ్చాయి. ఇంతలోనే విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆ వార్తా కథనాలకు భిన్నమైన విషయాన్ని బయటపెట్టారు. దీంతో క్రైస్తవులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు, కొన్ని మీడియా ఛానళ్లు చూపిస్తున్న ఆధారాలేంటి, క్రైస్తవుల అనుమానాలేంటి అనే సంచలన నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి మార్చి 29వ తేదీన శనివారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ మొత్తం ప్రయాణంలో విజయవాడలో 4 గంటలు మిస్సింగ్ గా ఉందని ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ మార్చి 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం సుమారు 4:30 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో విజయవాడ నుంచి రాజమండ్రి వైపుకు తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ 4 గంటల్లో పాస్టర్ ప్రవీణ్ ఏం చేశారన్నది తెలియటం లేదు. విజయవాడలో గడిపిన ఆ 4 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ ఎవరిని కలిశారు, ఎక్కడికెళ్లారు అన్న అంశంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది అని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ ఆ 4 గంటలు ఎక్కడున్నారనే సాంకేతిక ఆధారాలను పోలీసులు ఛేదించారంటూ ప్రముఖ దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో 2 విభిన్నమైన కథనాలు వచ్చాయి. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి కనీసం మాట్లాడలేని మత్తులో వాహనం నడిపారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురించగా, పాస్టర్ ప్రవీణ్ అలసిపోయి విజయవాడలో రోడ్డు పక్కన కూర్చోగా ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచినీళ్లు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారంటూ ఈనాడులో వచ్చింది. ఇప్పుడు పాస్టర్ పగడాలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనమేంటో చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650 రూపాయలతో మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల 2 పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవటంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపొడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8 వేళ్లు చూపించారు. 800 రూపాయలకు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పోయమంటారా అంటే అవునని సంకేతమిస్తూ తల పైకి కిందకు ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు 872 రూపాయలు ఫోన్పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజి సర్కిల్లో 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగు వస్తోంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి, రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్పై నుంచి ఆయన పడిపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగులో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగు వద్ద ఉన్న ట్రాఫిక్ బూతు దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లిచ్చారు.
ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్రలేచాక మద్యం మత్తులో వాహనం నడపటం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగటానికి వెళ్లటం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టోల్గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని ₹350 ఫోన్పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్కు వెనక ఒక బ్యాగు పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునేలోపు అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగు సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయనెవరో తెలియదు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండటం, సేఫ్టీ రాడ్స్ వంగిపోవటం, చేతులకు కొట్టుకుపోయినట్టుగా గాయాలుండటం, హెల్మెట్కు సొట్టపడటంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలీదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు అని ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించారు. ఇప్పుడు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని చూద్దాం. ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగుకు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపొడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైకు పాక్షికంగా దెబ్బతిన్నట్టు పోలీసులు గుర్తించారు. మార్చి 24వ తేదీన సాయంత్రం 4:45 విజయవాడ శివారు గొల్లపొడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ పైవంతెన, వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండటంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు. పాస్టర్ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు అక్కడ పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగు మీదుగా వెళ్లిపోయారు అని ఈనాడులో వార్త ప్రచురితమైంది. ఈ రెండు వార్తలను గమనిస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల పూటుగా మద్యం తాగి బైకు నడిపారంటూ ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా రాయగా ఈనాడులో మద్యం అనే ప్రస్తావనే తీసుకురాలేదు. అంతేకాదు, ఆ రోజు అసలేం జరిగిందనే అంశంపై విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావును బిగ్ టీవీ ఇంటర్వ్యూ చేయగా అందులో ఎక్కడా పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగినట్టు ఎస్ఐ చెప్పలేదు. పైగా హైదరాబాద్ నుంచి బైకుపై రావటం వల్ల ఎండదెబ్బకి బాగా అలసిపోయినట్టు కనిపించారని ఎస్ఐ సుబ్బారావు వెల్లడించారు. అసలు పాస్టర్ ప్రవీణ్ ని ఏ పరిస్థితుల్లో చూశారో ఎస్ఐ సుబ్బారావు, హోటల్లో పనిచేసే యువకుడు చెప్పిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను నా ట్రాఫిక్ పాయింట్లో ఉండగా ఒక వ్యక్తి బైకుపై నుంచి కింద పడిపోయాడు. పబ్లిక్ వచ్చి లేపితే పక్కన కూర్చున్నాడు. నేను వెళ్లి ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడిగాను. లేదండి అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తనంతట తానే నడుచుకుంటూ పార్కులోకి వెళ్లాడు. తన పరిస్థితిని చూస్తే జర్నీ చేయటం వల్ల బాగా అలసిపోయినట్టు కనిపించాడు. 2-3 గంటల పాటు పార్కులోనే కూర్చున్నాడు. రాత్రి మేము డ్యూటీ దిగే టైంలో ఆయన దగ్గరకు వెళ్లి లేపి మంచినీళ్లు ఇస్తే తాగి ముఖం కడుక్కున్నాడు. పక్కనే ఉన్న టీ పాయింట్కి తీసుకెళ్తే టీ తాగాడు. తర్వాత వెళ్లిపోతానని చెప్పాడు. అప్పటికే బైక్ లైట్ డోమ్ ఊడిపోయి ఉంది. దీంతో మీ బండికి లైట్ లేదు, చీకట్లో వెళ్లాలంటే కష్టం కాబట్టి లైటు బిగించుకోమని చెప్పాను. ఇంతలో హోటల్ అబ్బాయి కూడా వచ్చాడు. ఈ లైటుకి ఏమైనా కట్టు, పక్కకెళ్లి రిపేర్ చేయించుకుంటాడని చెప్పాను. ఆ అబ్బాయి ఒక దారం తీసుకొచ్చి బైక్ డోమ్కి కట్టాడు. కాని అది నిలబడలేదు. దీంతో ఏమైనా వైరు ముక్క తీసుకొద్దామని నేను నా క్యాబిన్లోకి, ఆ హోటల్ అబ్బాయి హోటల్లోకి వెళ్లాం. తీరా మేము అక్కడికి వెళ్లే సమయానికి ఆయన వెళ్లిపోయాడు అని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వెల్లడించారు. అతను ఎవరో మీకు చెప్పారా అని ఎస్ఐ సుబ్బారావును ప్రశ్నించగా తన వివరాలేవీ చెప్పలేదన్నారు. ఎక్కడ్నుంచి వస్తున్నారంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాను, రాజమండ్రికి వెళ్తున్నాను అని చెప్పాడన్నారు. క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం వచ్చి అడిగినప్పుడే ఆ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల అని తెలిసిందన్నారు. మరి పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి వాహనం నడిపాడని వార్తలొస్తున్నాయి కదా, దానిపై ఏమంటారు అని ప్రశ్నించగా అతడిని చూస్తే చాలా సైలెంట్గా, నీరసంగా కనిపించారు. హైదరాబాద్ నుంచి ఎండలో బైకుపై ప్రయాణం చేయటం వల్ల వడగాల్పులకు మెత్తబడ్డాడని నేను అనుకుంటున్నాను. మద్యం తాగినోళ్ళు ఏదో ఒకటి తిక్కతిక్కగా వాగుతుంటారు. అతను మాత్రం చాలా సైలెంట్గా కూర్చున్నాడు. నేనైతే అతని హెల్త్ బాగాలేదని అనుకున్నాను. సాయంత్రం 5:20 ఆయన బైకుపై నుంచి కింద పడిపోయారు. రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉన్నాడు అని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వెల్లడించారు. అలాగే హోటల్లో పనిచేస్తున్న యువకుడు మాట్లాడుతూ
మార్చి 24న రాత్రి 7:30 గంటల సమయంలో బాగా నీరసంగా ఉన్న వ్యక్తిని ట్రాఫిక్ ఎస్ఐ హోటల్కు తీసుకొచ్చాడు. ఆయనకు నీళ్లిస్తే ముఖం కడుక్కున్నాడు. తలనొప్పిగా ఉంది, టీ ఇవ్వమంటే ఇచ్చాను. 2 సిప్పులు తాగి పక్కన పడేశారు. ఆ టైంలో మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. బైక్ డోమ్ ఊడిపోయింది. ఏమైనా కట్రా అని ఎస్ఐ అడిగితే ఒక తాడుతో కట్టాను, అది నిలవలేదు. దీంతో ఇప్పుడు వెళ్ళకండి సార్, మీ హెల్త్ బాగాలేనట్టుంది, పక్కనే లాడ్జ్ ఉంది, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు బైక్ బాగు చేయించుకొని వెళ్ళండి అని చెప్పాను. లేదు ఈ రోజే రాజమండ్రికి వెళ్ళాలి అని చెప్పారు. దీంతో బైక్ లైట్ డోమ్ కి కట్టడానికి ఏదైనా ఇనపవేరు తీసుకొద్దామని నేను హోటల్కి, ఎస్ఐ తన క్యాబిన్కి వెళ్లారు. మేమొచ్చేసరికి ఆయన బైక్ స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్లిపోయారు. పోలీసులు విచారణకు వచ్చి అడిగినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. సీసీటీవీ కెమెరాల్లో కూడా అన్నీ రికార్డయ్యాయి. పోలీసులు అన్నీ చూశారు అని హోటల్ బాయ్ చెప్పారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, హోటల్ బాయ్ ఎక్కడా పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగాడని చెప్పలేదు. కాకపోతే బాగా నీరసంగా ఉన్నాడని చెప్పారు. ఈనాడులో కూడా మద్యం ప్రస్తావనే రాలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రం ఏకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు మద్యం మత్తులో వాహనం నడపటం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారని రాసేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో ఇష్టం వచ్చినట్టు కుట్ర కోణాలను కనిపెట్టేసి పబ్లిక్ లో పోస్ట్ చేస్తున్నారు. తమ అనుమానాలే నిజమని కొందరు, నిజాలను నిర్భయంగా ఒప్పుకోవాలని మరికొందరు ఎవరికి వారు సొంత పైత్యాలను చూపిస్తున్నారు. దీంతో రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి ప్రమాదం బారిన పడ్డారని కొందరంటుంటే ఇది ముమ్మాటికి కుట్రనే అని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.